మొన్న ఎలక్షన్స్‌కి మీరు జనసేన తరపున తిరుపతికి ఇన్‌చార్జ్‌గా వెళ్లారు గదా! సో, మీరు జనసేనకి లభిస్తున్న ఆదరణ పట్ల ఏం జెప్తారు? స ఎందుకంటే తిరుపతి ఒక హోలీ ప్లేస్. ఇంపార్ట్ అయిన అందరికీ. నేను ఒక డివోషనల్ పర్సన్. నేను 41 ఇయర్స్‌గా అందరికి చెప్తాను. 41 ఇయర్స్‌గా శబరిమలకి వెళ్తున్నాను. వెళ్ళాను. 42 ఇయర్స్ వెళ్ళాను. తిరుపతి అంటే అందరికీ అభిమానం. ఆ తిరుపతి సీటు కళ్యాణ్ గారికి అడిగి, కోరి చంద్రబాబు గారు అడిగి చెప్పారు. తీసుకున్నారు. సో, ఆ సీట్ ఎలాగైనా గెలవాలి. ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ ఎక్కువ మంది తెలుసు కాపులున్నారు. చిరంజీవి గారు కూడా అక్కడే గెలిచారు. సో, అది ఇంపార్టెంట్ ప్లేసు. అందువల్ల మా బంధువులున్నారు చాలామంది. తర్వాత క్యాండిడేట్ కూడా మా ఇంటి పేరు. అందువల్ల ఇంట్రెస్ట్ తోటి సరే అందరూ పిఠాపురం వెళితే కళ్యాణ్ గారి ఇష్టంతోటి కళ్యాణ్ గారు చెప్పారు మీరు తిరుపతి వెళ్ళండి అన్నారు. అందుకని తిరుపతి వెళ్ళాను నేను. తిరుపతి వెళ్ళి అక్కడ చూశాను. అక్కడ ఏంటని చూసి అక్కడ ఉంటాయి ప్రతి చోట పార్టీ పొలిటికల్ పార్టీ అంటే ఎవరికాళ్ళకి ఏదైనా ఉంటాయి కదా. అందువల్ల నేనేమి ఏ అగ్రెసివ్‌గా ఏమి మాట్లాడలేదు, చేయలేదు, పార్టిసిపేట్ చేయలేదు. బట్ సూపర్వైజేషన్ లాగా వెళ్ళి చూశాను. అది ఏంటి సార్ మీ అంచనా ఏంటి? ఈసారి ఎలక్షన్స్‌లో వచ్చే రిజల్ట్స్ మీద మీ అంచనా ఏంటి? ఇంకెందుకు 4 రోజులుంది. 4 రోజుల్లో చూడబోతున్నాం. ఈలోపు నేను చెప్పేదేముంది అందరికీ రకరకాల మీడియాలో రకరకాలుగా ఒకరోజు కూటమి ఫామ్ చేస్తుందంటే, ఒకరోజు లేదు మేమే ఫామ్ చేస్తున్నాం అంటారు. అది ఇంట్రెస్ట్‌గా రన్ అవుతుంది. ఇంకా ఎదురు చూసేది ఇంక 4, 5 రోజుల్లో రిజల్ట్ తెలుస్తుంది కదా!